నమస్తే అండి, నా పేరు కవిత. వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఇవాళ ఈ వీడియోలో నేను పెరుగు బోండాలు ఎలా చేయాలో చూపిస్తానండి. అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్టయితే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ నాకు ఎంతో మోటివేట్గా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బోండాలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ప్రాసెస్లోకి త్వరగా వెళ్ళిపోదామా మరి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల మైదా తీసుకోవాలండి. సేమ్ కప్పుతో 1 కప్పు పుల్లటి పెరుగుని తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అంతా వంట సోడా వేసుకోవాలండి. 1 టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పెరుగు పుల్లగా ఉంటే 1 కప్పు సరిపోతుందండి. పెరుగు కాస్త తీయగా ఉందనుకోండి 1.5 కప్పు వేసుకోండి, సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని మన బోండాలకి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. మైదా పిండిని ఎప్పుడు కూడా నేను ప్రతిసారి చెప్తాను, ఇలా ట్యాప్ చేస్తూ కలుపుకుంటేనే మనకి బోండాలు కానీ బజ్జీలు కానీ బాగా వస్తాయన్నమాట. ఇలా కలుపుకున్నాక ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలండి. 1/2 అవర్ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ ముక్కను తీసుకొని చిన్నగా తరుపుకున్నానండి. ఒక ఉల్లిపాయ ముక్క అయితే సరిపోతుంది. మన 2 కప్పులకి ఒక ఉల్లిపాయ ముక్క అయితే సరిపోతుందండి. ఇలా వేసుకున్నాక మిక్స్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు. ఇక్కడ వీడియోలో చూడండి, బోండా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మరి గట్టిగా కలుపుకోకూడదు, మరి పలుచగా ఉండొద్దండి, మీడియంగా ఉండాలి పిండి అనేది. అప్పుడే మనకి బోండాలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇక్కడ నేను కడాయిలో ఆల్రెడీ ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు చెయ్యి కాస్త తడి చేసుకొని చిన్న బోండాలు వేసుకోవాలి. కొద్దిగా పిండి తీసుకొని వేసుకోవాలండి. మీకు పిండి చేతికి అతుక్కుపోతుందంటే మళ్ళీ చెయ్యిని నీళ్ళలో తడిపేసుకొని వేసుకుంటూ ఉండాలండి మధ్యలో. ఒకవేళ అతుక్కుంటే మాత్రం అలా చేసుకోండి, మీకు ఈజీ అవుతుంది. బోండాలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. చెయ్యి కాస్త నీళ్ళలో అద్దుకుంటూ బోండాలు వేసుకోవాలి. ఇలా బోండాలన్నీ వేసుకున్న తర్వాత కదపొద్దండి. బోండాలు పైకి తేలాకి వాటిని అటు ఇటు కదుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఎందుకు కదపాలంటే ఇది ఒకటే సైడు ఫ్రై అయిపోతుందండి మనం కదపకపోతే. ఇలా కదుపుకున్నాం అనుకోండి, ఇలా ఎల్లో కలర్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా 2 సైడ్స్ కుక్ అయిపోయాయో. లేదంటే 1 సైడ్ వైట్గా ఉంటుంది, ఇంకో సైడు ఎల్లోగా ఉంటుంది. ఇలా ఎల్లోగా వచ్చాయి అనుకోండి, మనకి బోండాలు అనేటివి రెడీ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చండి. ఈ బోండాలని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ హీట్లో ఫ్రై చేశారంటే బయట బోండా అనేది ఫ్రై అయిపోయి లోపల పిండి అనేది పచ్చిగా ఉంటుందన్నమాట. సో ఇలా ఈవెన్గా బోండాలన్నిటిని ఫ్రై చేసేసుకొని మీకు ఇష్టం ఉన్న ఏ చట్నీతోనన్నా తినొచ్చండి. ఇక్కడ నేను టమాటా చట్నీ అవైలబుల్ ఉంటే మీకు చూపిస్తున్నాను. అల్లం చట్నీతో పాటు, లేదంటే మనం ఇంట్లో చేసుకునే ఇడ్లీకి దోశకి వాడే చట్నీలు, లేకపోతే పొడిలతో కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈవినింగ్ పూట మంచి స్నాక్ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్లో చెప్పండి. అస్సలు మిస్ చేయకండి. మంచి స్నాక్ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.